హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, జీకే అంటే ఏంటి, జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి, అలాగే కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎలాగా మనం చదివే సబ్జెక్ట్కి అలైన్ చేసుకుని చదవాలి, ఏ మ్యాగజైన్ చదవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. నేను ఈ కరెంట్ అఫైర్స్కి నేను తీసుకునే మ్యాగజైన్ వచ్చి షైన్ ఇండియా మ్యాగజైన్. ఎందుకంటే ఈ షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది చాలా ఫేమస్ మ్యాగజైన్. ప్రతి ఒక్క టాపరు సజెస్ట్ చేసిన మ్యాగజైన్ ఇది. ఎక్కువ మంది చదివే మ్యాగజైన్ కూడా ఇదే. ఏపీ అండ్ తెలంగాణ తెలుగు వాళ్ళు ఎవరన్నా సరే ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ షైన్ ఇండియా మ్యాగజైన్ని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ షైన్ ఇండియా మ్యాగజైన్ని తీసుకుని ఇది ఎలా చదవాలి అనేది ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఈ మ్యాగజైన్ చూస్తే మనం కవర్ పేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ కవర్ పేజ్లో మనకి ఏమేమి కనబడుతున్నాయి? నాసా ఆర్టెమిస్ 2 యాత్ర విజయవంతం, యుద్ధం శాంతి ప్రతిష్టంభన, అమరావతికి చట్టభద్రత, వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది మేది, ఇది వచ్చి ఏప్రిల్ది అనమాట. 98వ ఆస్కార్ అవార్డులు, తెలంగాణ బడ్జెట్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధభేరి, T20 ప్రపంచ కప్ 2026 విజేత భారత్. ఇది ఏంటంటే ఇప్పుడు జూన్ అయితే మేలో జరిగిందంతా మనకి జూన్లో ఇస్తాడు. ఇది మే అంటే మనకి ఏప్రిల్లో జరిగిందంతా మేలో ఇస్తాడు. ఆ మేలో జరిగిందంతా ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ దాన్ని మనకి జూన్లో ఇస్తాడు. ఏప్రిల్లో ఏదైతే జరిగిందో ఆ నెలలో జరిగినంత కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది మనకు మేలో ఇస్తాడనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే. సింపుల్గా నేను మీకు డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఈవెంట్స్ దట్ ఆర్ కరెంట్ అండ్ సిగ్నిఫికెంట్ టు ఏ కమ్యూనిటీ ఆర్ సొసైటీ, ఆఫ్టన్ రిపోర్టెడ్ త్రూ వేరియస్ మీడియా టు కీప్ ద ఆడియన్స్ ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్డ్. ఇందులో మీకు జియో పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ విక్టరీస్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, అవార్డ్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ వస్తాయి. జనరల్ అవేర్నెస్ అంటే ఆ పైన ఉన్న సబ్జెక్ట్స్ అవి కూడా మీకు చెప్తాను ఏంటని. ఇప్పుడు నేను మేది తీసుకున్నాను. మే అంటే ఏప్రిల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఈ మే మ్యాగజైన్లో మనకి ఇచ్చాడనమాట. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ అనేది ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఇది మనకి ఇండెక్స్. ఈ ఇండెక్స్లో చూడండి, ఫస్ట్ కవర్ పేజీలో మీకు ఇందాక చదివిన అన్నిటి గురించి మీకు ఇచ్చాడు. ఇది ఫస్ట్. తర్వాత సెకండ్ చూసుకుంటే అంతర్జాతీయ అంశాలు. చూడండి, అంతర్జాతీయం అంటే ఇంటర్నేషనల్ ఏంటి? మయన్మార్ నూతన అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హయింగ్, నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలి అరెస్ట్, బ్రిటన్ సముద్ర జలాల్లో రహస్యంగా రష్యా జలాంతర్గామి అటాక్ ఆపరేషన్, దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ నావికా స్థావరం, ఇండోనేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. అంటే ఇంటర్నేషనల్లో జరిగిన ఈవెంట్స్ అన్నిటిని, అందులో ఇంపార్టెన్స్ అన్ని ఈవెంట్లని ఇక్కడ ఒక 2 పేజెస్లో అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం కవర్ పేజెస్లో ఉన్నది చూసాం, తర్వాత ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది మనం చూస్తున్నాం. తర్వాత వచ్చి నేషనల్ భారత్. ఇందులో ఏంటి? లిపు లేక్లో భారత్ చైనా వాణిజ్య పునరుద్ధరణ, పోర్ట్ లూయిస్లో ఇండియా ఓషన్ కాన్ఫరెన్స్, భారత్కు ఇజ్రాయెల్ లైట్ మెషిన్ గన్స్, శ్రీలంకలో యూపీఐ సేవలు ప్రారంభం, అమెరికాలో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ. ఇది థర్డ్ సెక్షన్లో నేషనల్ భారత్ గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. తర్వాత ఫోర్త్ సెషన్ ఇది నేషనల్. తర్వాత ఇది జాతీయం. ఇక్కడికి వచ్చి పారిశ్రామిక వృద్ధికి 33,600 కోట్లతో భావ్య పథకం, ఎరువులపై రాయితీకి 41,534 కోట్లు మంజూరు, సవరించిన ఉదాన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, 2.38 లక్షల కోట్లు ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం. ఇదంతా వచ్చి జాతీయం థర్డ్ సెక్షన్ వచ్చి. ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి అసలైన కరెంట్ అఫైర్స్ ఉంటుంది. పాలిటీ అండ్ గవర్నెన్స్.
అంటే మీరు ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ని బాగానే చదివారు. ఇప్పుడు 4th సెషన్ దగ్గర నుంచి అసలైన కరెంట్ అఫైర్స్. ఇదే మనకి జనరల్ అవేర్నెస్. అంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్స్ కానీ, ఈవెన్ యూపీఎస్సికి ప్రిపేర్ అయినా సరే మనకి జనరల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లో మనకి ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి ఈ హిస్టరీ తప్పించి, హిస్టరీ అనేది మారదు, హిస్టరీ అనేది హిస్టరీ. ఈ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మనకి ప్రతి నెల వచ్చే కరెంట్ అఫైర్స్ని తో అలైన్ చేసి చదవాలి. అంటే దీనికి ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉంటుంది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి. కానీ ప్రతి నెల పాలిటీ కాన్స్టిట్యూషన్లో ఒక కొత్త బిల్ ప్రవేశపెడతారు, ఒక కొత్త సవరణ చేస్తారు. దాన్ని ఈ నెల కరెంట్ అఫైర్స్ని మనం అలైన్ చేస్తూ చదవాలి. జియోగ్రఫీ, ఎకనామీ ఇలాగ ఇవన్నీ అలైన్ చేస్తూ చదవాలి. సో ఇప్పుడు ఈ అలైన్ ఎలా చేసి చదవాలి అన్నది దీన్ని బట్టి చూద్దాం. ఇక్కడ 5th సెషన్కి వచ్చేసరికి పాలిటీ. అంటే ఇక్కడ మనకు స్టాండర్డ్ పాలిటీ తెలుసు మనకి. ఇప్పుడు ఈ 5th సెషన్ పాలిటీని కరెంట్ అఫైర్స్ మనం అలైన్ చేస్తూ చదువుదాం. చూడండి, ఇక్కడ పాలిటీ అండ్ గవర్నెన్స్లో మతం మారితే ఎస్సీ హోదాకు అనర్హులు. ఇది కొత్త చట్టం. ఇది మనం చదివిన స్టాండర్డ్ పాలిటీలో లేదు. ఇప్పుడు మనం అదే పాలిటీ చదువుకుని వెళ్ళిపోతే మనం ఎగ్జామ్లో ఇది మనకి పాయింట్ వస్తుంది, ఇది బిట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ కరెంట్ అఫైర్స్ని మనం దానికి అలైన్ చేస్తూ చదవాలి. ఇది ఒక పాయింట్. ఇక్కడ చూడండి, సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్పై విపక్షాల అభిశంసన నోటీసులు తిరస్కరణ. ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లు 2026కు రాష్ట్రపతి ఆమోదం. బిడ్డను దత్తత తీసుకున్న మహిళకు ప్రస్తుత సెలవు. లీగల్ ఎగ్జిక్యూషన్ కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు విచారణ. ఇలాగా పాయింట్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఈ పాయింట్స్ అన్నీ ప్రతి నెలకి మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ పాయింట్స్, పాలిటీకి సంబంధించిన పాయింట్స్ అన్నిటిని ఇలాగ మనకి ఇస్తారు. ఇప్పుడు ఈ ఇచ్చిన పాయింట్లన్నింటినీ మనం మెయిన్ పాయింట్స్ మనం పక్కన రాసుకుని మనం ఆ పాలిటీకి అలైన్ చేస్తూ చదవాలి. అండ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్, పర్యావరణ జీవన వైవిధ్యం. ఇందులో వచ్చి పాయింట్ ఉత్తరాదిపై ఐఐటి మద్రాస్ నేతృత్వంలో అధ్యయనం. హోవాలి కొండలు, అరుదైన కొమ్మల గుడ్లగూబ. సిక్కింలో 11 రకాల కొత్త తూనీగలు. ఇది మనం ఎన్విరాన్మెంట్కి మనం అలైన్ చేస్తూ చదవాలి. కొత్త పాయింట్స్ అనేది ప్రతి నెల మనకి ఈ సొసైటీలో మనకు మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్ అంటాం. ఈ కరెంట్ అఫైర్స్ మనం తెలుసుకుని ప్రతి మనకు 2 పేజెస్ వస్తాయి. ఈ జనరల్ అవేర్నెస్లో ఉన్న సబ్జెక్ట్స్ మనకి జస్ట్ 2 పేజెస్ కింద వస్తాయి. ఈ 2 పేజెస్ కింద ఏవైతే కొత్త పాయింట్లు వచ్చినాయో ఒక బుక్లో పెట్టుకుని పాయింట్లు రాసుకుంటూ చదువుతూ ఉంటే అప్పుడు మనకి జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేది ఇదే. మనకి ఎక్కువ మెయిన్ సబ్జెక్ట్స్ కూడా ఇవే. అండ్ సెకండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇవి స్టేట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ న్యూస్లు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి. ఇది వచ్చి తెలంగాణలో మెయిన్ న్యూస్లు ఏంటి, ఇవి తెలంగాణ స్టేట్కి సంబంధించిన. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర చదవాలి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ చదవాలి. ఎందుకంటే మనకి 2 ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇతర రాష్ట్రాల సమాచారం. ఇక్కడ మన తమిళనాడు, కేరళ, అలాగే కర్ణాటక మొత్తం అన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మెయిన్ పాయింట్లు తీసుకొని ఇక్కడ మనకి ఈ సెక్షన్లో పెట్టారు. మనకి ఇక్కడతో మనకి స్టేట్ న్యూస్ వరకు అయ్యింది. తర్వాత వచ్చి ఆర్థిక అంశాలు, అంటే ఎకనామీ. మనకి స్టాండర్డ్ ఎకనామీ తెలుసు. ఇప్పుడు మనం ప్రతి నెల ఎకనామీ మారుతూ ఉంటుంది. ఆర్ఆర్బి కీలక రేట్లు యథాతథ్యం. ఇక్కడ చూడండి, 50 ఏటీఎంల మైలురాయిని అధిగమించిన తొలి గనుల కంపెనీగా ఎన్ఎండిసి. ఆర్థిక మోసాలు, నేరాల నియంత్రణకు FIUI I4 శిలా మధ్య MOU. ప్రపంచ దిగ్గజ ప్రైవేట్ అంకురాల్లో రిలయన్స్ రిటైల్కు 7వ స్థానం. ఇవంతా మనకి ఎకనామీలో మనకి పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ అనేవి మనం చదువుకోవాలి. ఇక్కడ చూడండి,
పెట్రోలు డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, ప్రపంచ వృద్ధి రేటు అంచనాలు. ఇవన్నీ మనం ఎకనామీకి, మనకు స్టాండర్డ్ ఎకనామీ తెలుసు. ఇప్పుడు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతి నెల వచ్చే ఎకనామిక్ బిట్స్ అనేవి మనం అలైన్ చేస్తూ చదవాలి. ఇది తర్వాత సెషన్. ఇప్పుడు కమిటీలు, నివేదికలు. ఇది సొసైటీలోకి వస్తుంది. వినియోగదారులు న్యాయ నివేదిక 2026 విడుదల. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ 2026. ఇది తర్వాత సెషన్. ఇప్పుడు తర్వాత సెషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సబ్జెక్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూడండి. గగన్యాన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ 2 విజయవంతం. భారత్ నౌకాదళంలోకి అణుజలాంతర్గామి అరిధమాన్. ప్రాజెక్ట్ కుశ పరీక్ష విజయవంతం. తర్వాత వచ్చి వార్తలు, వ్యక్తులు. ఇక్కడితో మనకి ఈ జనరల్ అవేర్నెస్ అయ్యింది. అండ్ ఇక్కడ కూడా వచ్చి మనకి అవార్డులు, క్రీడాంశాలు. అంటే ఏంటంటే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ కవర్ పేజ్లో మనకి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మంత్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాశారు. తర్వాత వచ్చి మనకి ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్ రాసి, తర్వాత ఇక్కడ నుంచి మనకి జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులు, కరెంట్ అఫైర్స్ అనేది మనం చదవాలి. కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అంటే మనకి జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హిస్టరీ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ అనేవి మనం ప్రతి నెల ఉన్న కరెంట్ అఫైర్స్ని అలైన్ చేస్తూ చదవాలి. ప్రతి నెల కరెంట్ అఫైర్స్ కానీ మీకు పాలిటిక్ ఒక 2 పేజెస్, జియోగ్రఫీకి 2 పేజెస్, ఎకనామిక్ 2 పేజెస్, అలాగా మీకు ప్రతి నెల బిట్స్ వస్తాయి. ఇవన్నీ మీరు పాయింట్ల కింద నోట్ చేసుకుంటూ మీకు ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఈ మే నెలలో అయితే మీరు దీనికన్నా ముందు ఒక 1 ఇయర్ లేదా 6 months ఉన్న కరెంట్ అఫైర్స్ అంతా కలిపి మీరు అలైన్ చేసి అందులో క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ మీరు కలిపి చదవాలి. సో ఇక్కడ మనం ఈ యొక్క బుక్ని ఎలా చదవాలో మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ కవర్ పేజ్ చదివాం, తర్వాత అంతర్జాతీయ అంశాలు చదివాం, భారతీయ మరియు ప్రపంచం, జాతీయ అంశాలు చదివాం. ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో పాలిటీ, పర్యావరణం, సైన్స్, అది ఎన్విరాన్మెంట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇది స్టేట్ న్యూస్లు. తర్వాత ఏమో ఆర్థిక అంశం, ఎకనామీ, కమిటీ, నివేదికలు, సొసైటీ, తర్వాత ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ వరకు చదువు. ఇక్కడికి వచ్చి వార్తల్లో వ్యక్తులు, ఎవరైతే మెయిన్ పీపుల్ వార్తల్లోకి ఎక్కారో వాళ్ళ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ పీపుల్ గురించి ఉంటుంది. ఇదంతా ఏంటంటే జీకే సెక్షన్లోకి వస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్ అయింది కదా, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఇప్పుడు జీకే, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, ఇంపార్టెంట్ అవార్డులు, తర్వాత క్రీడాంశాలు అంటే క్రికెట్లో ఎవరైతే నెగ్గారు అని క్రికెట్ న్యూస్, తర్వాత సదస్సులు, సమావేశాలు, దినోత్సవాలు, ఇవన్నీ ఏంటంటే జీకేలోకి వస్తాయి. ఇలాగ ఇవన్నీ కలిపి ఉండేదే కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇది ఇలా ప్రతి నెల ఒక బుక్ కింద వస్తుంది. ఇది చాలా రకాల మ్యాగజైన్లు ఉంటాయి. ఈ మ్యాగజైన్లు వచ్చి మనకి షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది మనకి చాలా బాగుంటుంది. ప్రతి మ్యాటర్ కూడా మనకి పర్ఫెక్ట్ మ్యాటర్ ఉంటుంది. మనకు కూడా కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇస్తారు. ఇది చూడండి, ఇవన్నీ జీకే బిట్లు అనమాట, జీకేలోకి వస్తాయి. అండ్ ఫైనల్గా చదివిన కరెంట్ అఫైర్స్ మీద బిట్ బ్యాంక్ అనమాట. లాస్ట్లో ఒక 2-3 పేజెస్ మనకి బిట్ బ్యాంక్ కింద ఇస్తారు. ఓకే, మీ అందరికీ అర్థమైంది కదా. ఇది కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఈ జనరల్ అవేర్నెస్, మనం ఏదైతే కాంపిటేటివ్ సబ్జెక్ట్ చదువుతున్నామో ఈ జనరల్ అవేర్నెస్ని ఎలా అలైన్ చేస్తూ చదవాలి, ఇందులో మనకి ఎలా ఉంటాయి అనేది మనకి ఇచ్చాం. అలాగే మనకి షైన్ ఇండియాలో కూడా ప్రతి నెల వచ్చేసి ఫ్రీ బుక్లెట్ ఇస్తారు. ఈ బుక్లెట్ ఏంటంటే ఏదో బుక్లెట్ ఇస్తారు. అప్పుడు ఏదైతే ఎగ్జామ్ ఉన్నాయో ఆ ఎగ్జామ్ ఒక మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్, ఇలా ఒక బుక్లెట్ ఇస్తారనమాట. ఇవి మనకు ఆ రాసే ఎగ్జామ్ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు వస్తే ఈ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాను. మరి జనరల్ అవేర్నెస్లో స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్కి మనం ఈ యొక్క ప్రతి మంత్లీ వచ్చి కరెంట్ అఫైర్స్ని అలైన్ చేస్తూ చదవాలి అంటున్నారు కదా. మరి ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్ చదవడానికి మనకి ఏమైనా బుక్స్ ఉంటాయా అని అడగచ్చు, మీరు డౌట్ రావచ్చు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్స్ ఉంటాయి. మీరు చదివే కాంపిటేటివ్ ఎగ్జామ్ బట్టి మీకు బుక్స్ అనేది మీరు కొనుక్కోవాలి. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా మీరు ఇవన్నీ స్టాండర్డ్ అనేది ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉంటాయి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ల దగ్గర నుంచే మీకు ఈ మ్యాటర్ అనేది దొరుకుతుంది. సో మీకు ఈ యొక్క మీరు చదవాలనుకుంటే మీకు బెస్ట్ బుక్ ఏంటంటే లూసెంట్ జీకే. ఈ లూసెంట్ జీకే అనేది జనరల్ అవేర్నెస్ బుక్.
ఈ బుక్లో ఏంటంటే మీకు ప్రతీదీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన జనరల్ అవేర్నెస్ అన్ని సబ్జెక్టులు మీకు ఏదైతే ఎన్సీఆర్టీలో మెయిన్ అదే ఎన్సీఆర్టీ బేసు. ఆ ఎన్సీఆర్టీ బేస్లో మొత్తం అంతా తీసుకుని దాన్ని సమ్మరైజ్ చేసి వీళ్ళ పాయింట్స్ కింద ఈ బుక్ అనేది ప్రతి ఇయర్కి ఒకసారి అనేది బుక్ రిలీజ్ చేస్తారు. ఇది 2026 ఇయర్ది. పెద్ద ఏమి మారదు. జస్ట్ ఏంటంటే అప్పుడున్న జీకేని అలైన్ చేసి రిలీజ్ చేస్తారు అంతే. సో ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ ఏమేమి ఉంటాయో చెప్తున్నాను. ఇండియన్ హిస్టరీ, అందులో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, మిస్లేనియస్ కాన్సెప్ట్స్. తర్వాత ఓల్డ్ హిస్టరీ, తర్వాత జియోగ్రఫీ, తర్వాత ఎన్విరాన్మెంట్, తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, అండ్ వచ్చి ఇండియన్ ఎకనామీ, ఆర్ట్ అండ్ కల్చర్. తర్వాత ఇది జిఎస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. తర్వాత మిస్లేనియస్ కాన్సెప్ట్ అంటే ఈ జీకే వస్తుంది. ఫస్ట్ ఇన్ ఇండియా మెయిల్. ఇక్కడ చూడండి, స్టేట్స్ అండ్ దేర్ ఫోక్ డాన్సెస్. తర్వాత కంప్యూటర్ సబ్జెక్ట్ గురించి. ఇది బెస్ట్ బుక్ అనమాట. ఈ బుక్ కూడా మీరు కొనుక్కుని ఇది కూడా మీరు చదవాలి. ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసే బుక్ ఇది. చూడండి ఎలా ఉంటుంది మ్యాటర్ కూడా. మీకు ఒక పేజ్ చూపిస్తాను రెఫరెన్స్కి. మీకు ఎలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి జిఏ అనమాట. దీన్ని జిఏ అంటారు, జనరల్ అవేర్నెస్కి బుక్ అనమాట ఇది. అండ్ ఫైనల్గా మనం తెలిసే బుక్లు ఇవి జీకే బుక్లు అనమాట. ఇవి మనం చిన్నప్పటి దగ్గర నుంచి కొనుక్కొని చదువుతాం. ఇవి జీకే బుక్స్ ఇవి. ఇక్కడ చూడండి, రివర్ సైడ్ సిటీస్ అని ఇవన్నీ స్టాండర్డ్ అనమాట. ఇవన్నీ ప్లేసెస్. బిగ్ యాపిల్ అంటే ఏంటి, న్యూయార్క్ని బిగ్ యాపిల్ అని కూడా అంటాం మనం. ఇక్కడ చూడండి, చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మెడికల్ డిస్ట్రిక్ట్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ గురించి. వరల్డ్ ఆఫ్ డెజర్ట్స్. కొన్ని కంట్రీస్ అండ్ దేర్ క్యాపిటల్స్, నేషనల్ గేమ్స్, నేషనాలిటీస్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్. అబ్రహాం లింకన్ యుఎస్ఏ, చైనాకి మావో టుంగ్, పీలే బ్రెజిల్. ఇలాగే ఇవన్నీ జీకే. ఇది మన చిన్నప్పటి వరకు స్కూల్లో ఉన్నట్టు వరకు మనం చదివింది జీకే. కానీ ఇప్పుడు ఏదైతే మనం కాంపిటేటివ్ వరల్డ్కి వచ్చిన తర్వాత మనం చదవాల్సింది జిఏ అనేది ఉంటుంది. ఈ జిఏ అనే సబ్జెక్టు మనం గ్యారంటీగా చదవాలి. ఎందుకంటే ఈ జిఏ సబ్జెక్టులోనే మనం మ్యాక్సిమం మనకి సబ్జెక్ట్ అనేది, మనకి క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఎక్కువ మార్క్స్ మనం జాబ్ కొడతామా లేదా అన్నది కూడా మనకు డిసైడ్ అయ్యేది జిఏ. ఈ జిఏ కూడా మనకి డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. మీరు రాసే సబ్జెక్ట్ బట్టి డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ అని డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది జిఏ, ఇది జీకే, ఇది సిఏ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ మీరు ఒక బుక్లెట్, ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మీరు న్యూస్ పేపర్, అది ఇంగ్లీష్ అయితే హిందూ న్యూస్ పేపరు, తెలుగు అయితే ఈనాడు న్యూస్ పేపరు, అది మీరు ఫాలో అవ్వచ్చు. మంత్లీకి అయితే ఇది షైన్ ఇండియా, ఇంగ్లీష్ మీడియంకి అయితే విజన్ ఐఏఎస్ ఉంటుంది. కానీ తెలుగు వాళ్ళకి మ్యాక్సిమం నేను చెప్తుంది ఏంటంటే మీకు తెలుగు చదవడం వచ్చు కాబట్టి మీరు ఇదే తీసుకోండి. ఇది చదివి పాయింట్ల కింద రాసుకోండి. అంతకు కావాలంటే ఆ పాయింట్లు మీరు చాట్‌జీపీటీకి ఇచ్చి నాకు ఇంగ్లీష్లో కూడా ఇవ్వంటే ఇస్తుంది. మీకు జస్ట్ అక్కడ అండర్స్టాండ్ అయితే చాలు పాయింట్ అనేది. అది మీకు ఇంగ్లీష్లో అడిగినా వేరే ఏ భాషలో అడిగినా సరే మీరు చెప్పగలరు. సో ఇదండి మీకు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, జీకే అంటే ఏంటో మీకు మూడిట్లకి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.